సో ఈ అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ అయిన తర్వాత ఎవరైతే సీజేఐ కాక్రోచెస్ అని పారాసైట్స్ అని ఆరోపణలు చేశాడో ఈ టాపిక్స్ ఇవన్నీ వైరల్ అయిపోయిన వెంటనే ఇదంతా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ కాల్డ్ జెన్జీ ఎవరైతే ఉన్నారో ఇలా యువతన పైన ఆరోపణలు చేయడం వలన ఈ అకౌంట్కి విపరీతంగా సపోర్ట్ వచ్చింది. ఫాలోవర్స్ విత్ ఇన్ 1 డేలో బిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఎలా అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి ఫాలోవర్స్ను దాటి విత్ ఇన్ 1 వీక్లో 20+ మిలియన్స్ ఫాలోవర్స్ ఈ అకౌంట్కి వచ్చారు. ఈ సీజేఐ మాట్లాడిన మాటలు ఈ టోటల్గా చాలా వైరల్ అయిపోయాయి. సో దాని తర్వాత ఇలా వైరల్ అయిన వెంటనే నెక్స్ట్ డే ఈ చీఫ్ జస్టిస్ అయిన సూర్యకాంత్ గారు కొన్ని విషయాలు చెప్పారు. అదేంటి అని అంటే, నేను ఈ యువతను ఉద్దేశించి ఈ ఆరోపణలు చేయలేదు. ఎవరైతే న్యాయ వ్యవస్థలోకి దొంగ సర్టిఫికేట్లు తీసుకొని ఎంటర్ అవుతున్నారో, న్యాయ వ్యవస్థలోకి ఎవరైతే దొంగ సర్టిఫికేట్ల వలన ఎంటర్ అవుతున్నారో వారిని ఉద్దేశించి నేను ఈ ఆరోపణలు చేశాను అని ఆయన కోణంలో చెప్పుకొచ్చాడు. కానీ అప్పటికే జరగవలసిందంతా జరిగిపోయింది. సో ఈ అకౌంట్కి ఇలా ప్రజెంట్ ఉన్న యువత అక్రాస్ ద ఇండియా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కాకుండా కొందరు ప్రముఖులు కూడా ఈ అకౌంట్లో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ఈ సీజేపీ కాక్రోచెస్ జనతా పార్టీ ఏదైతే ఉందో కొన్ని డిమాండ్స్ కూడా చేస్తుంది. ఏంటి ఆ డిమాండ్ అని అంటే, రీసెంట్గా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. అది ఎందుకు క్యాన్సిల్ అయిందో మీ అందరికీ తెలుసు. సో బికాస్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ వాజ్ క్యాన్సల్డ్, దే ఆర్ డిమాండింగ్ టు రిజైన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. సో ఇది సీజేపీ కాక్రోచెస్ జనతా పార్టీ స్టోరీ. బాయ్.